హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం అందరం చూసినట్లయితే మన హిందువులు ఎంతోమంది ఇప్పుడు జరుగుతున్న కుంభమేళాలో స్నానం ఆచరించి పుణ్యాన్ని ఆర్జించి పాపాలను దూరం చేసుకోవాలని అనుకుంటున్నారు. కానీ మనలోని ఎంతోమందికి ఈ కుంభమేళా అసలు ఎందుకు జరుపుకుంటాము, అసలు దీని ప్రాధాన్యత ఏమిటి, ఈ కుంభమేళాలో ఎందుకు స్నానం ఆచరిస్తాము, అలాగే ఇది ప్రతి సంవత్సరం రాకుండా కేవలం ఒక సమయాన మాత్రమే ఎందుకు వస్తుంది అనే ప్రశ్నలు మీలో ఎప్పుడైనా కలిగాయా? ఒకవేళ రాకపోతే ఈ వీడియోలో మనం వాటి ఫుల్ డీటెయిల్స్ని తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టి కాస్త మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కుంభమేళా ఎలా ఏర్పడింది? ఈ కుంభమేళా ఎలా ఏర్పడింది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ముందుగా మనం క్షీరసాగర మథనం గురించి తెలుసుకోవాలి. పూర్వం క్షీరసాగరం నుండి అమృతం చిలికేందుకు దేవతలు రాక్షసుల సహాయాన్ని కోరతారు. అయితే అందుకు అసురులు వచ్చిన అమృతం నుండి రాక్షసులకు కూడా పంచాలని షరతు పెడతారు. అందుకు దేవతలు అంగీకరించి అసురులతో చేతులు కలుపుతారు. విష్ణువు సూచన మేరకు దేవతలు మరియు అసురులు అమరత్వాన్ని ప్రసాదించే అమృతాన్ని పొందేందుకు క్షీర సముద్రాన్ని చేరారు. సముద్ర మథనం చేసేందుకు వారు మందార పర్వతాన్ని మథన స్తంభంగా ఉపయోగించారు. అలాగే సర్పరాజు వాసుకిని మథన తాడుగా ఉపయోగించారు. మరియు విష్ణువు యొక్క అవతారమైన కూర్మం వెనుక భాగంపై పర్వతాన్ని ఉంచారు. క్షీరసాగర మథనం సమయంలో అనేక రత్నాలు ఉద్భవించాయి. వాటిలో నుండి కామధేనువు, ద్రాక్షరసానికి దేవతైన వారుని, పారిజాతము, అప్సరసలు, నెలవంక వంటివి వచ్చాయి. వీటి తర్వాత సముద్రం లోతు నుండి హాలాహలం బయటికి వచ్చింది. హాలాహలం తన విషపూరిత పొగలతో విశ్వాన్ని ఆవరించింది. దేవతలు మరియు అసురులు మహాశివుణ్ణి సహాయం అర్థించగా ఆ కరుణామయుడు ఆ విషాన్ని మింగారు. పార్వతీదేవి ఆ విషం శివుడి శరీరంలో మిగిలిన భాగాలకు వ్యాపించకుండా ఆయన కంఠంపై చేయి పెట్టి విషాన్ని మింగకుండా నిరోధిస్తారు. విషం యొక్క బలం శివుడి కంఠాన్ని నీలంగా మారుస్తుంది. ఇందుచేతనే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వస్తుంది. ఇక చిట్ట చివరకు దేవతల వైద్యుడైన ధన్వంతరి అమృతాన్ని అతని చేతిలోని పాత్రలు పట్టుకొని వస్తారు. అతని వెనుక సిరి సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి, ఉచ్చైశ్రవస్ అనే పేరుగల గుర్రం, కౌస్తభ అనే రత్నం, ఐరావతం అనే ఏనుగు, కోరికలను తీర్చే వృక్షమైనటువంటి కల్పవృక్షము మరియు పంచజన్యము అనే శంఖము బయటకు వస్తాయి. అలాగే వీటితో పాటు దరిద్రానికి దురదృష్టానికి దేవత అయిన ఆలక్ష్మి, పుష్కరాలు మరియు అనేక వృక్షశాస్త్ర పదార్థాలు వచ్చాయి. ఇక చివరకు అనేక సంపదలతో పాటు అమృతం ఉద్భవించినప్పుడు దేవతలు మరియు అసురులు దానిపై 12 రోజులు పోరాడారు. అలా ఆ పోరాటంలో అమృతంలోని కొన్ని చుక్కలు కింద పడ్డాయి. ఆ పడ్డ చుక్కలలో 4 చుక్కలు 4 ప్రదేశాల్లో పడతాయి. అవే ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్ మరియు ఉజ్జయిన్. అలా ఈ అమృతం చుక్కలు ఈ 4 ప్రదేశాల్లో పడ్డాయి. కనుక ఈ నీటిలో స్నానం చేస్తే సకల రోగాలు నశించి సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని ప్రజలు కుంభమేళాని జరుపుకుంటారు. అయితే స్వర్గంలో 12 రోజులంటే భూమిపై 12 సంవత్సరాలు. అందుకని కుంభమేళాను 12 ఏళ్ళకి ఒకసారి జరుపుకుంటాము. అలాగే దీని వెనుక సైన్స్ కూడా ఉంది. అది ఏమిటంటే జూపిటర్ సూర్యుడి చుట్టూ తిరగడానికి 12 సంవత్సరాల కాలం పడుతుంది. జూపిటర్ యొక్క గ్రావిటేషనల్ ఫీల్డ్ మన భూమిపై ఎన్నో ఆస్ట్రాయిడ్స్ అలాగే స్పేస్ రాక్స్ని పడకుండా ఆపుతుంది. కాబట్టి 12 సంవత్సరాలకి ఒకసారి కుంభమేళాని జరుపుకుంటాము. అయితే ఈ కుంభమేళాని శ్రీ ఆదిశంకరాచార్యుల వారు వెలికిలోకి తీసుకొచ్చారు. అయితే పుష్కరాలలాగా ఇది 12 సంవత్సరాలకి ఒకే నది కాకుండా 4 స్థానాలలో ఈ కుంభమేళా జరుగుతుంది. అయితే ఈ కుంభమేళా 5 టైమింగ్స్లో 5 రకాలుగా వస్తాయి. ప్రతి 3 సంవత్సరాలకి వచ్చేదాన్ని కుంభమేళా అంటాము. 6 సంవత్సరాలకు వచ్చే కుంభమేళను అర్ధ కుంభమేళా అంటాము. 12 సంవత్సరాలకు వచ్చే కుంభమేళను పూర్ణ కుంభమేళా అంటాము. అలాగే 12 కుంభమేళాల తర్వాత వస్తే అంటే 140 సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళాను మహాకుంభమేళా అని పిలుస్తాము. అలాగే ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే కుంభమేళను మాఘ కుంభమేళా అంటాము.
అయితే ఈ మహాకుంభమేళా కేవలం ప్రయాగ్రాజ్లో మాత్రమే జరుగుతుంది. 12 సంవత్సరాలకు వచ్చే పూర్ణ కుంభమేళా ఈ 4 ప్రదేశాల్లో జరుగుతుంది. అలాగే అర్ధ కుంభమేళాను కేవలం హరిద్వార్ మరియు ప్రయాగ్రాజ్లో మాత్రమే నిర్వహిస్తారు. ఇక కుంభమేళాను 4 వేరు ప్రదేశాల్లో నిర్వహిస్తారు. సో ఇవి ఫ్రెండ్స్ కుంభమేళా యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మీలో ఎంతమంది కుంభమేళాకు వెళ్ళారో అలాగే వెళ్ళాలి అని అనుకుంటున్నారో దయచేసి కామెంట్లో చెప్పండి. ఇక మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గైస్. అంతవరకు మన నెక్స్ట్ వీడియో కోసం కాస్త ట్యూన్ అయ్యి ఉండండి. బాయ్ బాయ్.